ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరు బాగున్నారండి? మీ ఫోన్లు బాగున్నాయా? అవి బాగానే ఉంటాయి, వాటిని పక్కన పెట్టండి, సైలెంట్లో పెట్టండి. ఓకే, ఫోన్లు ఆఫ్ చేయమని చెప్పట్లేదు, జస్ట్ సైలెన్స్లో పెట్టండి. సాధ్యమైనంత వరకు మరీ మెడికల్ ఎమర్జెన్సీస్, ఎవరికి గుండెపోట్లు వస్తే తప్ప ఫోన్లు తీయొద్దు దయచేసి. ఏమండి, మరి ఇప్పుడు అనుకున్నాం కదా, నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా, అబ్బా ప్రభువా నీ బాటలో నడిస్తే నాయన నాకు అంతా రాజుబాటే, నాకు నా నీ కోటలో క్షేమ, ఇన్ని వాడుకున్నాం. చిన్న చిన్న విషయాలు రుజువు చేయాలి దేవుడికి. అవును దేవాన్ని నేను ప్రేమిస్తున్నా, ఏది కూడా నీకన్నా ఎక్కువ కాదు. హల్లెలూయా. నా ఫోన్ కూడా నీకన్నా ఎక్కువ కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఓకే, ఎంతమందికి నా జీవితంలో పక్కా దేవుడు అనుకుందే జరగాలని ఉంటుందండి? ఎంతమందికి ఉంది? అందరికీ ఉంటుంది. చూడండి, చేతులు కూడా ఎత్తట్లా. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇది కూడా దీన్ని కూడా చేయెత్తాలా అనుకుంటున్నారు మీరు. అంటే కరెక్ట్, అందరూ కోరుకుంటారు అది. నా జీవితంలో, మా జీవితంలో, మా కుటుంబ జీవితంలో పక్కా దేవుడి చిత్తమే నెరవేరాలి. ఏం జరిగినా మై గుడ్నెస్ దేవుడి చిత్తమే జరగాల అనుకుంటాం. తప్పే లేదు ఈ విధంగా అనుకోవడంలో. ఓకే, రైట్. ప్రైజ్ ద లార్డ్. మనందరం కలిసి ఒక మాట చూద్దాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు చదువుదాం. మన సిస్టర్ చదువుతుంది. 21వ అధ్యాయము 28 నుంచి 32 వరకు. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదుననెను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమును మీ యొద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను, వేశ్యలను అతన్ని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. ఆమేన్. ఆమేన్. మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. ఏమండి, ఎవరు కరెక్ట్ చేశారండి? ఒకటోడా రెండోవాడా? ఎందుకునమ్మా ఎందుకు చేశాడు ఆయన? కరెక్ట్ చేశాడు. కరెక్ట్ ముందేం చెప్పాడు ఆయన? ముందేం చెప్పాడు? మరి ఎక్కడ కరెక్ట్ జరిగింది? నాకు తెలిసి రెండోవాడు కరెక్ట్ చేశాడు. ఎందుకంటే అడగగానే వెళ్తాను అన్నాడు. బడాయి మాటలుగా దేవుడికి కావాల్సింది చేసే మనస్సు. ఎస్. ఏమండి, దేవుడు నీ యొక్క నా యొక్క ప్రారంభాలను చూడ్డు, నువ్వు ఎట్ట ముగించామని చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మనం అప్పుడప్పుడు అనుకుంటుంటాం, చూడు ప్రభువా, ఆయన చూడు, ఆమె చూడు, ఆ సిస్టర్ చూడు, ఆ బ్రదర్ చూడు, ఎట్టున్నాడు, ఎట్టుండింది, ఇప్పుడేంది ప్రభువా అంత ఆశీర్వదించావు, మేము ఆమె కన్నా బెటర్ కదా, మేము ఆయన కన్నా బెటర్ కదా, ఒక్కటి జరిగింది కదా, అది ఏంది కదా, ఇదే కదా. నీకు కనిపించింది ఆ సిస్టర్, నీకు కనిపించాడు బ్రదరు. ఏం చేస్తూ? దేవుణ్ణి రిజెక్ట్ చేస్తూ, దేవుడికి నో చెప్తూ విన్నారు మీరు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలీదు, నాకు తెలీదు. అదే సమస్య మనతోటి. మన మైండ్ అక్కడే ఉంటుంది. మాట వినలేదే ఎట్ట ఆశీర్వదించబడ్డాడు, మాట వినలేదే ఎట్ట ఆశీర్వదించబడింది. తర్వాత మారు మనసు వచ్చింది. ఏమండి, దేవుడికి కావాల్సింది ప్రారంభాలు కాదు, ఎక్సలెంట్ ముగింపు. మొన్న మీరందరూ క్రికెట్ మ్యాచ్ చూసారా? నేను కూడా చూడలా.
లేడీస్ మీటింగ్, లేడీస్ మ్యాచ్లు అంటే అంత లోకు మనకి ఇండియా వాళ్ళకి. మొన్న కళ్ళు బైర్లు గమ్మెలు చేశారు వాళ్ళు, కళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినాయి జనాలకి. అప్పుడు ఎలా ఉండిందండి, ఇండియా వాళ్ళు సరిగా గెల్లా మ్యాచ్ల్లో, అన్ని మ్యాచ్ల్లో పెద్దగా లేదు పర్ఫార్మెన్సు. పడక ఆస్ట్రేలియాతో పడింది. వాళ్ళు ఆల్రెడీ ఛాంపియన్స్, ఎక్స్ ఛాంపియన్స్ వాళ్ళందరూ. వాళ్ళతోటి సెమీఫైనల్కు పడింది. ఎవరు ఊహించలా. స్టార్టింగ్లో కూడా బాగలా మ్యాచ్, ప్రారంభం బాగలా. కానీ చాలామంది టీవీలు కట్టేశారంట, చాలామంది అనుకున్నారంట. ఆ తర్వాత చూడబోతే బాంబు పేలింది. మన బిడ్డే జెమిమా రోడ్రిగ్స్. హల్లెలూయా. చూసారండి, దేవుడు కోరుకునేది హౌ యు ఎండ్ థింగ్స్. నువ్వు ఎలా సమాప్తం చేస్తావో దేవుడు కోరుకుంటాడు. నువ్వు ఎలా నీ విశ్వాస జీవితాన్ని ప్రారంభించావు అని దాని గురించి పట్టించుకోడు దేవుడు. కానీ ఎలా దాన్ని ఫినిష్ చేస్తావు, ఎన్నిసార్లు పడతామో, ఎన్నిసార్లు లేస్తామో. పడితేటప్పుడు లేచేటప్పుడు పక్కన వాళ్ళని జడ్జ్ చేయొద్దు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనకి, నీ పక్కన వాళ్ళు పడుతూ లేస్తూ వంగుతూ నీలుగుతూ ముక్కుతూ ములుగుతూ ఉన్నప్పుడు వాళ్ళని గురించి ఎగతాళి చేయొద్దు, వాళ్ళ గురించి తీర్పులు తీర్చొద్దు. నువ్వు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచే లోపల నీకని దాటిపోయి ఉంటారు వాళ్ళు. అప్పుడు అంటావు పోయిందే, పోతుంది మరి నువ్వు తీర్పులు తీర్చుకుంటూ కూర్చుంటే. కాబట్టి దేవుడి చిత్తం చెప్పబడింది అక్కడ. పొలంలోకి వెళ్ళాలి దేవుడి చిత్తం. మరి ఒకడేమో పోనన్నాడు కానీ పోయాడు, ఒకడేమో పోతానన్నాడు. ఏది ఏమైనా అక్కడ మనకి తేలేది ఏంటంటే, అర్థమయ్యేది ఏంటంటే దేవుని చిత్తాన్ని చేయడం అనేది ఇంపార్టెంట్. అవునా కదా? ఓకే, హల్లెలూయా. అలాగే ఇంకో మాట ఉంటుంది, మార్కు సువార్త 3:35లో ఉంటుంది, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పెను. ఎవరు చెప్పెను? యేసయ్యే చెప్పాడు. ఆయన చిత్తాన్ని చేస్తే, దేవుని చిత్తాన్ని చేస్తే వాళ్ళు ఎవరికన్నా బెటర్ అంట, తల్లి కన్నా, ఇంకా సహోదరుల కన్నా, ఇంకా సహోదరుల కన్నా. అంటే దేవుని చిత్తం చేయడము ఎంత ఇంపార్టెంటో యేసు ప్రభువు కూడా నొక్కి నొక్కి చెప్పాడు ఆ విషయం. హల్లెలూయా. ఇంకొక మాట ఉంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17 ఈ విధంగా రాసి ఉంటుంది, ఇంది నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. మీరు అవివేకులు కాక, కొంచెం ముందు దాని ముందు వాక్యం కూడా చదువమ్మా, 16 నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:16 నుంచి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేర్చుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ, సమయాన్ని వేస్ట్ చేయబాకండి. ఆ సమయాన్ని దేనికి ఉపయోగించుకోమని అడుగుతున్నాడు? 17 చదవండి. ఇప్పుడు దేనికి ఉపయోగించని చెప్తున్నాడు? ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. ఇది విశ్వాసికి ఏమైనా డ్యూటీలు ఏమైనా ఇచ్చినాడా దేవుడు అంటే, ఏదైనా బాధ్యతలు ఏమి ఇచ్చాడంటే, నాకు తెలిసి నంబర్ 1 బాధ్యత ఇదే. దేవుడి చిత్తాన్ని గ్రహించుకోవాలి, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఆయన చిత్తం చేయడానికి మనం భూమి మీద ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మనందరికీ దేవుని చిత్తము కేవలము తెలుసుకోవడం మాత్రమే కాదు, దాన్ని చెయ్యడం కూడా, దాన్ని వెంబడించడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది అక్కడ వరకే ఉంటారు. ఎక్కడి వరకు? తెలుసుకోవడం వరకే. అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ చిలక జోస్యం వల్ల చిలక జోస్యం అట్ట పోతారు జనాలు. ఆ ప్రవచనావారం ఉన్న వాళ్ళ దగ్గరికి దేవుడి చిత్తము చెప్పయ్యా అని అడుగుతారు. అంతా చెప్పేసిన తర్వాత సంకలు గుర్తుకుంటారు, దేవుడి చిత్తం తెలిసిపోయింది. ఏం చేసావు? దాని చిత్తాన్ని తీసుకొని దాన్ని నువ్వు వెంబడించాలి, నేను వెంబడించాలి. అప్పుడే అది మనకి ఆశీర్వాదకరం అవుతుంది. ఓకే, ఈ విధంగా దేవుని చిత్తము తెలుసుకోవాలనే ఆశ మనకు ఉండాలి. కేవలము తెలుసుకోవడమే కాదు, దాన్ని
ఇది ఇంపార్టెంట్. వెంబడించాలి, దేవుని చిత్తాన్ని వెంబడించాలి. ఓకే, ఇంకొక మాట చూద్దాము. నూతన నిబంధనలో నాకు తెలిసి నేను చదువుతున్నప్పుడు నాకు కనపడ్డవి 4, అంటే ఎగ్దం దేవుని చిత్తము అనే మాట వస్తుంది అక్కడ. 4 విషయాలు, ఇది దేవుని చిత్తము, ఇది దేవుని చిత్తము అని. ఆ వచనాలు చూద్దాం. చూడండి, మొదటి తెస్సలోనికీ పత్రికలు 5:18 ఒక విషయం ఉంటుంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మొదటి తెస్సలోనికలు 5:18 రాసుకోండి కావాలంటే. ఏంటంట? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తం ఏంటండి? ప్రతి విషయంలో అంటే నేను బాగా సంతోషంగా ఉన్నప్పుడే అని ఉంది అక్కడ. నాకు బాగా సంతోషం కలిగించే విషయంలోనే అని ఉందా? ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదేంటంట? దేవుని చిత్తం. పక్కా, ఇందులో మళ్ళీ డౌట్ ఉండకూడదు మనకి. దేవునికి ఎల్లప్పుడూ ఏమి జరిగినా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి రావాలా, ఇక్కడి నుంచి రావాలా, ఇక్కడి నుంచి రావాలా. ఇది జరిగినప్పుడు ఏంటంటది? దేవుని చిత్తం. అందుకని మనం డిసైడ్ చేసుకోవాలి, ఏం జరిగినా నేను దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే అది దేవునికి ఇష్టమైంది. వెతుక్కుంటాం కదా, ప్రవక్తలను వెతుక్కుంటాం కదా, దేవుని చిత్తం చెప్పుని ఇంత క్లియర్గా రాస్తుంది. ప్రతి విషయంలో ఆయన్ని మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఇంకొక మాట ఉంటుంది చూడండి, మొదటి పేతురు 2:15 రాసి ఉంటుంది. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారై, అంటే మేలు చేయువారై, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయుట దేవుని చిత్తము. మనం ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఆ ఒక పాయింట్ వదిలేసి ఇంకో పాయింట్ అర్థం చేసుకుంటాం. మనకి అనవసరమైనవి అర్థం అవుతాయి, అవసరమైనవి అర్థం కావు. ఇక్కడ ఏముందండి? అజ్ఞానముగా చూసారా? అదే చెప్పారు మీరు. మనకు అది అనవసరం, కానీ అదే అవసరంగా భావిస్తాం. నోళ్ళు మూయడమే దేవుని చిత్తం అనుకుంటే దానికి ముందే రాసి ఉంది, చదవండి. ఏలయనగా మీరిట్లు ఉక్త ప్రవర్తన గలవారై, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. మీరు మూయిన అవసరంలో వాళ్ళ నోళ్ళు. మీరు మంచి ప్రవర్తన గలవారు అంటే, నేను మంచి ప్రవర్తన గలవారు అంటే, మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఆటోమేటిక్గా తాళాలు పడిపోతాయి. ఆటో లాక్ సిస్టమ్, ఆటోమేటిక్ లాక్ పడిపోతుందండి. ఇది ఏంటంట? దేవుని చిత్తము. అంటే ఏంటి? సింపుల్గా గన్ షాట్లో, బుల్లెట్ షాట్లో కొట్టాలంటే నేను మంచి ప్రవర్తన కలిగి ఉండడము దేవుని చిత్తము. హల్లెలూయా. ఇంకొక చిత్తం చూద్దాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 4:3 రాసింది. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. మనము పరిశుద్ధతలో ఉండడం, జారత్వమునకు దూరముగా ఉండడం ఏంటంట? దేవుని చిత్తం. అంటే మనం పరిశుద్ధంగా ఉండడం, ఆయన కోసం జీవించడం. జారత్వం అంటే నేను నా భర్తనే ప్రేమిస్తాను, నాకు అప్పచెప్పిన పురుషుడినే నేను ప్రేమిస్తాను. ఎవరాయన మనకు అప్పచెప్పింది? దేవుడు, యేసు ప్రభు. ఆయన ఒక్కడే మన దేవుడు. పరిశుద్ధంగా ఉండడం అనే దేవుని చిత్తం. యోహాను సువార్త 6:40 రాసి ఉంటుంది. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. యేసు ప్రభు చెప్తున్నాడు, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వారిని లేపుదును. ఏంటి? మన పక్కన వాళ్ళు రక్షించబడ్డం దేవుని చిత్తమా? మనకిష్టం ఉండదు, మన చిత్తం ఉండదు. వాళ్ళు నాకెంత వ్యతిరేకంగా చేస్తున్నారు, నన్ను ఇట్టన్నారు అట్టన్నారు, వాళ్ళకేంది దేవుడు చెప్పేది, దేవుడి గురించి చెప్పేది అంటే ఏంది మన భయం? వాళ్ళు ఎక్కడ ఆశ్రయించబడిపోతారో. కానీ దేవుని చిత్తం ఏంటండి? ఆయన కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. సో డైరెక్ట్గా
దేవుని చిత్తము గురించి రాయబడిన 4 వాక్యాలు నాకు ఇవి ఇంకా ఉండొచ్చు బహుశా. అయితే ఇటువంటివి చాలా విషయాలు మనకు అర్థమవుతాయి, బైబిల్లో రాయబడ్డాయి. ఇది చిత్తము, దేవుని చిత్తము, ఇది దేవుని చిత్తము, దేవుని బాగా అర్థమైపోతాయి మనకి, క్లారిటీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఒక్కోసారి మనకి తెలిసిపోతుంది. కానీ సమస్య ఏంటంటే ఇది ఇంకా డౌట్ ఉంటుంది మనకి, ఇది కరెక్టా కాదా. మా చిన్నప్పుడు పసిరికలు తెలుసు కదా, కామెరలు వస్తే ఒంటికి పోసి దాన్ని అన్నంలో పోసి పెట్టేవాళ్ళు ఆ నైట్. నాకు తెలిసి ఇప్పుడు ఎవరో చేయరు. ఓకే, కొంచెం పెరిగింది కదా, టెక్నాలజీ పెరిగిపోయింది, మెడికల్ సైన్స్ పెరిగిపోయింది. డాక్టర్స్ కూడా ఏం చెప్తారు, ఇప్పుడు పోతే మనము అయ్యా నేను ఒంటికి పోసాను పచ్చగా అయిపోయింది అంటే సార్ చాలు కానీ బ్లడ్ టెస్ట్ ఇవ్వు అంటాడు. ఆ బ్లడ్ టెస్ట్ కూడా ఆయనకి 50-50 అనిపించింది అనుకోండి, 50% డౌట్ వచ్చింది అనుకో, ఏం చెప్తాడు, ఇంకొక టెస్ట్కి ఇస్తాడు. ఓకే, అట్లాగే మనకు కూడా దేవుని చిత్త విషయంలో ఒక్కోసారి అనిపిస్తుంది, ఇది కరెక్టా, ఇది కరెక్ట్ అంటావా, ఇది కరెక్ట్ అంటాడా, అమ్మ కాకపోతే మనకి ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి నేను చిన్నప్పుడు ఒక కథ, ఒక సినిమా చూసా, 12 కాపురానికి 12 సూత్రాలు అని. చూశారు వీరు కూడా దొంగలు. ఓకే 12 కాపురానికి 12 సూత్రాలు ఎట్లా ఉంచారో పెద్దోళ్ళు, అట్లాగే దేవుని చిత్తాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి, రూఢిపరుచుకోవడానికి ఈరోజు మనల్ని మనం 12 ప్రశ్నలు వేసుకుందామండి. పక్కన చెప్పండి, ఈ ప్రశ్నలు నీకే. నాకు కాదమ్మో, ఇది ఈమెకి అనుకోకండి, నాకు ఈ ప్రశ్నలు మనం చదువుకునేటప్పుడు మనం వేసుకోవాలి, నాకు నేను వేసుకోవాలి ప్రశ్న. ఓకే, దానికి వచ్చే రిప్లైని బట్టి మనము ఇది దేవుని చిత్తమా కాదా అని రూఢి పరుచుకునే ఒక, నేను ఎక్స్ప్రెస్ లాగా లేదంటే విమానంలాగా వెళ్ళిపోతా, లేకపోతే చాలా పెద్ద మెసేజ్ అయిపోతుంది అది. హల్లెలూయా. ఓకే, మొదటి ప్రశ్న, ఒక పని దేవుడు మనకి మనసులో పెట్టాడు అనుకోండి, ఒక తలంపు వచ్చింది మనకి, ఇది చేస్తే బాగుండు, మంచిగా అనిపిస్తుంది అనుకుంటే, కానీ ఇది దేవుని చిత్తమో కాదో, ఎట్లబ్బా, ఏం టెస్ట్ చేస్తే బాగుందబ్బా అని అనుకుంటుండొచ్చు. మొదటి ప్రశ్న, ఈ ప్రశ్నకు వచ్చే జవాబుని బట్టి మనకి దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవచ్చు. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఈ పని నేను చేసినందువల్ల, ఏ పని మనకి ఏ తలంపు అయితే వచ్చిందో దానిని నేను చేసినందువల్ల అది ఏమైనా బైబిల్లో చెప్పబడిన దానికి వ్యతిరేకంగా ఏదన్నా ఉంటుందా, లేదా ఇంకెవరైనా దైవ సేవకులు బైబిల్లో నుంచి చెప్పిన దానికి ఏదైనా వ్యతిరేకంగా ఉందా. పాత నిబంధనకు కానీ కొత్త నిబంధన కానీ, ఏమండి అపోస్తలులు చెప్పిన కొన్ని బోధలకు కానీ, నాకు తెలిసినంత వరకు నేను బైబిల్లో చదివిన విషయాలకి ఏదైనా విరుద్ధంగా ఏమైనా ఈ పని ఉంటుందా. అర్థమైందా అండి, అర్థమైందా చెప్పండి. మొదటి ప్రశ్న, నేను ఈ పని చేస్తే ఇది బైబిల్ బోధకి ఏమన్నా వ్యతిరేకంగా ఉందా. ఇప్పుడు అసలైన ప్రశ్న వస్తుంది, దీంట్లోంచి ఇంకో ప్రశ్న వస్తుంది, నాకు ఎట్లా తెలుస్తుంది బైబిల్లో ఉండేది. వాక్యము చదవాలా, అట్టుంటే రాదు. ఎట్టా అది ఎప్పుడు పడుతుంది, కిస్మిస్సే చదివితే రాదు. మనము ఎవ్రీడే ప్రతిరోజు బైబిల్ టచ్లో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క అంటే బైబిల్లో ఈ విషయము ఖండించబడిందా సమర్థించబడిందా అనేది మనము అర్థమైపోతుంది. బైబిల్ సమర్థిస్తుంటే ఏం చేయాలండి, మనం ఏం చెయ్యాలి, నమ్మాలి, ఇది దేవుని చిత్తమని ఏ డౌటు లేకుండా ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. 2 తిమోతి 3:16-17, తిమోతి పత్రిక 2వ పత్రిక 3:16లో ఉంటాడు, దైవజనుడు
సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును ఆ, తప్పుదిద్దుటకును కాబట్టి ఈ బోధ అన్ని విషయాలకి ఉపయోగించబడేటట్టుగా దేవుడి బైబిల్ని రాయించాడు. కాబట్టి ఈ వచనాల్లో, ఈ లేఖనాల్లో మనం చూసుకోవాలి, నాకు వచ్చిన తలంపు లేదా నేను చేయబోతున్న పని కరెక్టా కాదా అని దానితో మనకి అర్థమవుతుంది. సమర్థించబడితే దానికి ముందుకు వెళ్ళాలి. అది ఖండిస్తూ ఉంటే ఏం చేయాలి? వెళ్ళకూడదు, చేయకూడదు. ఈ దేవుని చిత్తం కాదు అని మనము నిర్ధారించుకో. ఎందుకంటే దీనికి వ్యతిరేకంగా దేవుడు నడిపించడండి. సవాల్, ఛాలెంజ్. దీనికి వ్యతిరేకంగా దేవుడు తన బిడ్డల్ని నడిపించడు. హల్లెలూయా. ఓకే, సరే అన్న, ఇది ఓకే, రాయబడితే ఓకే. చాలా విషయాలు ఉన్నాయి కదా, మనకు వచ్చే సవాళ్ళు చాలా ఉంటాయి కదా, సమస్యలు. అవి ఒకసారి అన్నీ బైబిల్లో రాయబడవు కదా, వాటి విషయం ఏంది, వాటి విషయం ఇంకా ఇంకా 11 ప్రశ్నలు ఉన్నాయి. ఇది ఓన్లీ ఫస్ట్ క్వశ్చనే. ఓకే, చూడండి. రెండవది, నేను నాకు వచ్చిన తలంపుని చేసేటప్పుడు మంచి మనస్సాక్షితో చేయగలనా? హల్లెలూయా. ఏమండి, కొంతమంది సలహాలు ఇస్తారు కొంతమందికి. ఆ సలహాలు ఎట్టుంటాయంటే, వీడు పడిపోవాలా, పైకి లేవకూడదు. ఈ సలహా దేవుడి నుంచే వచ్చింది అని చెప్పే ధైర్యము ఆ వ్యక్తికి ఉండదు. ఎందుకు? మనస్సాక్షి. ఏ మాట చెప్పినా, ఏ ఎంకరేజ్మెంట్ చెప్పినా ఒకరి విశ్వాసాన్ని బలపరిచే విధంగా మన మాటలు ఉండాలి. ఒకరిని కృంగదీసే విధంగా ఎప్పుడు ఉండకూడదు. కృంగదీసే విధంగా ఉండాలి. ఎప్పుడు ఆ కృంగుబాటు కూడా వాడికి అడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హెచ్చరికలు చేస్తే ఎవరైనా సంతోషిస్తారండి? అరే నువ్వు పోతున్నాడు, ఎందుకు పోకూడదు? అరే బాబు నువ్వు పోకూడదు అక్కడికి. నేను ఎందుకు పోకూడదు? నేను పోతాను. ఏమే నువ్వు పోయిచ్చులా, నేను పోతా. ఇట్టుంటాయి ఎవరైనా హెచ్చరికలు చెప్తే. కాబట్టి ఆ ఆలోచన, ఆ పని నేను చేస్తే నేను మంచి మనస్సాక్షితో, అంటే నన్ను మనస్సాక్షి ఖండించకుండా నేను చేయగలను. ఒకవేళ ఆ పనికి నీ మనస్సాక్షి ఖండిస్తే అది దేవుని చిత్తము కాదు. నీ మనస్సాక్షి నేను సమర్థిస్తే, అయితే ఇందులో కూడా ఒక ప్రాబ్లం ఉంది. మనస్సాక్షి వాత వేయబడి ఉంటే అది పనిచేయదు. ఎప్పుడేం చెప్తుంటుంది మనస్సాక్షి? మనకే సపోర్ట్ చేస్తుంటుంది. హాయ్ హాయ్ నాయక, హాయ్ హాయ్ నాయక అంటుంటుంది. నువ్వేమనుకుంటే అదేలే. కానీ ఆ మనస్సాక్షి మనం ప్యూర్గా ఉంచుకున్నప్పుడే ఆ మనస్సాక్షి చక్కగా పనిచేస్తుంది. ఆ మనస్సాక్షి దేవుని విషయాల్ని మనకి చెప్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఇందులో ఒక ఇది ఉంది. యోహాను సువార్త 3:21 మాట ఉంటుంది, చదవండి. 3:21 యోహాను. సత్యవర్తనుడై తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్టు వెలుగునొద్దకు వచ్చును. అంటే తన క్రియలు, మన క్రియలు బాగుంటే మనం మంచి మనస్సాక్షితోటి దేవుని దగ్గరికి వస్తాం. భయపడం. దేవుని వెలుగు, దేవుని సన్నిధి అంటే భయం ఉండదు మనకి. తప్పు చేసినాడు భయంగా. చాలామందికి చర్చి యాబ్సెంటీస్ ఉంటారు కదా, చర్చికి రాని వాళ్ళ సమస్య ఇదే. ఏం బ్రదర్ మీరు రావట్లేదు అంటే, అదే సార్ కొద్దిగా అట్టా ఇంకా కొద్దిగా చేసేస్తున్నాను సార్ ఇవన్నీ అంటే. ఏంటి? భయపడుతున్నారు దేవుని సన్నిధికి రావడానికి. కాబట్టి మంచి మనస్సాక్షి మనకు ఉన్నప్పుడు ఈ మనస్సాక్షి మనల్ని గైడ్ చేస్తుంది. నువ్వు దీన్ని చేయొచ్చా, చేయకూడదా అని. ఓకే, మూడో ప్రశ్న, ఇది దేవుని చిత్తం కాదా, అవునా? మనకు వచ్చిన ఈ ఆలోచన, ఈ తలంపు. అయితే ప్రశ్న ఏంటంటే, ఇది నేను చేసినప్పుడు, ఈ ఆలోచనకు లోబడి దీన్ని కార్యరూపంలో పెట్టినప్పుడు, ఈ కార్యం ద్వారా దేవుని నామం మహింపరచబడుతుందా లేదా? మరో ప్రశ్న. ఏమంటే తర్వాత యూట్యూబ్లో ఉంటుంది. ఇవి నేను చెప్పిన తర్వాత నాకు కూడా గుర్తుండవు ఈ 12 ప్రశ్నలు. కానీ నేను కూడా, నా దగ్గర డైరీ ఉంది కనుక నేను చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు.
మీరు డైరీ లేదు కనుక యూట్యూబ్లో చూడండి, ఈ మెసేజే వినండి మళ్ళీ. చాలా చక్కని ప్రశ్నలు, నన్ను ఎంతో టచ్ చేసినవి. సింపుల్ థింగ్స్ టు నో ద గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, రూఢిపరచుకోవడానికి దేవుడిచ్చినటువంటి సులువైన మార్గాలు ఇవన్నీ. ఓకే, ఏంటండి, నేను బైబిల్లో ఒక మాట ఉంది కదా, 1 కొరింథీయులు 10:31లో ఒక మాట ఉంటుంది. కాబట్టి మీరు భోజనము చేస్తున్నను పానము చేస్తున్నను మీరు ఏమి చేస్తున్నను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. కాబట్టి అది దేవుడి తలంపు అయితే దేవుని మహిమపరుస్తుంది. అది దేవుని చిత్తానుసారమైన ఆలోచన అయి ఉంటే అది దేవుణ్ణి, నువ్వు అది చేసినప్పుడు దేవుని నామము మహింపరచబడుతుంది. ఓకే, మనం ఒకసారి అనుకుంటాము, నేను దేవునికి చేసేవి సీక్రెట్గా చెయ్యాలి అని ఉంటుంది. నేనైతే ఎంకరేజ్ చేస్తానని మిమ్మల్ని అందరినీ. ఆ విధంగా అనుకునే వాళ్ళు నిజంగా బ్లెస్ చేయబడతారు. మీరు రహస్యంగా చేసే వాళ్ళని దేవుడు ఎక్కచక్కగా బ్లెస్ చేస్తాడు. అయితే ఫ్యాన్ బిలీవర్స్ ఉంటారు కొంతమంది, ఫ్యాన్ విశ్వాసులు, తెలుసు కదా, చెప్పాలా మళ్ళీ? ఫ్యాన్లు ఇచ్చారంటే చర్చ్కి, హల్లెలూయా, మనకి ఆ ఫ్యాన్లు లేవులేండి, వాటికి రాసినా కనపడవు, అంత స్పీడ్ తిరుగుతాయి ఇవి. ఈ ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్లకి ఒక ఆయన గిఫ్ట్ ఇచ్చాడంట, ఇచ్చేసి దాని మీద అంతా పేర్లేసి పెట్టాడంట. ఎప్పుడు ఆ సంఘాలు ఇటు అనుకునేవాళ్ళంట విశ్వాసులు, చెమట్లు ఆన్ చేయరు. ఒకరోజు అడిగారంట, ఈ బాబు ఫ్యాన్లు ఆన్ చేయరా అంటే, సార్ చెప్పాడు చేయొద్దని. ఎవరో సార్? పాస్టర్ గారు అంటే, కాదు. ఎవరంటే, అది ఎల్లరు అక్కడ కూర్చోండి పెద్ద ఆయన. ఆయన దగ్గరికి పోయి అడిగారంటే, సార్ ఏం సార్ ఏదైనా ప్రాబ్లమా సార్ అంటే, ఏం లేదండి, పేర్లు ఎట్టు కనపడతాయి, కనపడవు కదా అన్నాడు. ఏమండి, ఆ విధంగా ఉండొద్దు మనం. ఆ విధమైనటువంటి విశ్వాసాలుగా దేవుడు మన ఇష్టపడ్డ దేవుడు. కాబట్టి మనము సో ఈ ఫ్యాన్ బిలీవర్స్ దేవుణ్ణి మహింపరిచారా? వాళ్ళని మహింపరుచుకుంటారు. కాబట్టి ఒక తలంపు మనకు వచ్చే, ఈ తలంపు ద్వారా, ఈ పని ద్వారా దేవునికి ఘనత దొరుకుతుందా, మహిమ దొరుకుతుందా లేదా అని మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ నువ్వు చేసే ఆ పని దేవునికి మహిమ తెస్తే అది దేవుని చిత్తమే. హల్లెలూయా. ఈ ప్రశ్న వేసుకోవాలి, ఈ పని ద్వారా దేవుడికి మహిమ ఘనత దొరుకుతుందా లేదా? హల్లెలూయా. మరొక ప్రశ్న, చెప్పకూడదు, చెప్పొచ్చు, అర్థం కావట్లేదు. కానీ కొంతమందితో ఉంటే భలే విధేయత ఉంటారు. ఓకే, కొంతమందితో ఉంటే భలే విధేయతగా భలే ఉంటారన్నమాట. వాళ్ళటి వెళ్ళిపోతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. అదేవిధంగా మనకి నిజంగా దేవుడు ఒక తలంపిస్తే అది దేవుని చిత్తమో కాదా అని తెలుసుకోవడానికి ఈ ప్రశ్న కూడా వేసుకోవాలి. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఈ సమయంలో యేసు ప్రభువే నాతో ఉంటే నేను ఈ పని చేయగలనా లేదా? హల్లెలూయా. శిల్ప చెప్పినట్టు మీ అందరూ హల్లెలూయా అంటుండాలా. హల్లెలూయా అంటున్నప్పుడు ఇంకో ప్రశ్నకి పోవాలా, లేకపోతే అక్కడే ఉంటాం, మీ ఇష్టం. ఈరోజు అంతా చెప్తుంటాను నేను. ఏమండి, ఏమనుకున్నాం, ఏం ప్రశ్న వేసుకోవాలి? నాతో పాటు యేసుక్రీస్తే ఉంటే నేను ఈ పనిని చెయ్యగలనా లేదా? ఒకవేళ నేను అమ్మో చేయలేను అనుకుంటే దేవుని చిత్తం కాదో డౌటేలే. యేసు ప్రభువులో ఫేస్లో నవ్వు కనిపిస్తుంది చేసేటప్పుడు, నా దేవుడు బలి సంతోషిస్తాడు అనిపిస్తే అది దేవుని చిత్తం. ఏమంటే ఇవన్నీ మంచి మనస్సాక్షితో ఆలోచించాలి, మంచి మనస్సాక్షితో వేసుకోవాల్సిన ప్రశ్నలు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హమ్మయ్యా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:13 ఉంటుంది చూడండి. నీకును దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటలను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరకున్నా? అంటే ఎందుకు చదువుతున్నానంటే, నేను దేవుడు దుష్టత్వాన్ని చూడలేడు. యెషయా గ్రంథంలో ఉంటుంది ఈ మాట. హబక్కుకులో 1:13 ఉంటుంది. దేవుడు దుష్టత్వాన్ని చూస్తూ ఊరికెళ్ళాడు. కాబట్టి మన దుష్టత్వం చూస్తూ యేసు ప్రభు ఉండగలడా? మనకు అర్థమైపోద్ది ఆ ప్రశ్న వేసుకుంటే. యేసు ప్రభు నాతో ఉన్నప్పుడు నేను ఈ పని చేయగలనా? ఒకసారి ఒక చెత్త పని చేస్తుంటాం, అప్పుడప్పుడు మనం టైం వేస్ట్ చేసేస్తాం. అప్పుడు మనకి ప్రశ్న వేసుకోవాలా, యేసయ్యా నేను ఇంత చేస్తున్నాను, అసలు నువ్వు నా పక్కన ఉన్నావు కదా, నీకేమనిపిస్తుంది అంటే నేను చెప్తాను,
ఫస్ట్ ఆ పని ఆపేరా బాబు అంటాడు. కొన్ని పనులు నచ్చవు దేవుడికి. ఇట్లా మనం ప్రశ్నించినప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. దాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు ఇది దేవుడి చిత్తమా కాదా అని. హల్లెలూయా. ఓకే, ఇంకొక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, నేను నాకు ఇవ్వబడిన ఈ ఆలోచన ప్రకారము ఆ పని నేను చేస్తూ దేవా నన్ను నువ్వు ఆశీర్వదించు అని అడగగలనా? అర్థమైందా? ఏమంటే దేవుణ్ణి ఎప్పుడు అడగగలం ఆశీర్వదించమని? ఆయన చిత్తం చేస్తున్నప్పుడు, ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను ఉంది కదా, అలాగే ఆయనకి విధేయత చూపించి ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటున్నప్పుడు మనం దేవుణ్ణి స్వేచ్ఛగా అడగగలం. ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. దేవా నన్ను నువ్వు ఆశీర్వదించు అని అడగాలి. నేను ఈ పని చేస్తూ అడగగలనా? మనకు అర్థమైపోద్ది. అది ఆయనకి వ్యతిరేకంగా ఉంటే మనకి ఈ ఆన్సర్ కూడా వచ్చేస్తే, నువ్వు ఇటు చేస్తూ చెత్త పనులు చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ దేవుడిని ఆశీర్వదించమని ఎట్లా అడగగలవు? అడగలేము. దానికి వచ్చి రిప్లైని బట్టి మనకు అర్థమైపోద్ది దేవుడి చిత్తము కాదు అని. హల్లెలూయా. 2 కొరింథీయులు 9:8 ఉంటుంది. మరియు అన్నింటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపజేయడం. ఈ వచనంలో ఏముంది, ఏమర్థం చేసుకోవాలంటే, ఎందుకు మనకి దేవుడు సర్వసమృద్ధిని ఇచ్చి ఎందుకు ఆశీర్వదిస్తాడంటే, ఎందుకండి అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. ఆయన ఇచ్చే ఆశీర్వాదంతో ఏం చేయాలి? మనం ఉత్తమమైనవి చేయగలగాలి. చెత్త చేస్తూ దరిద్రమంతా చేస్తూ నన్ను బ్లెస్ చేయి ప్రభువా అని అడగగలమా? కాబట్టి ఈ వచ్చే ఆన్సర్ ద్వారా కూడా మనకి అర్థమవుతుంది. ప్రైజ్ గాడ్. మరొక పాయింట్కి వస్తాం, మరొక క్వశ్చన్. నేను ఈ పనిని చేసినందువల్ల నా ఆత్మీయ జీవితము ఏమైనా కుంటుపడుతుందా? నా ఆత్మీయ జీవితము, దేవుడికి సంబంధించినటువంటి నా జీవితము ఏమైనా కుంటుపడుతుందా? ఏమైనా అంటే మన పదును, స్పిరిచువల్ లైఫ్, మన ఆత్మీయ జీవితం యొక్క పదును ఏమైనా తగ్గుతుందా? అర్థం చెప్పింది. కొన్ని చేస్తే అండి మన ఆత్మీయంగా ఎదగలేం. మన ఆత్మీయ జీవితము బండబారి పోయే అవకాశాలు ఉంటాయి. ఆ ప్రశ్నకి వచ్చే జవాబుని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ పని చేయడము నిజంగా నీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా, నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా పదును పెడుతుందంటే అది నేను చేయొచ్చు, నువ్వు అది దేవుని చిత్తమే. అలా కాకుండా నువ్వు మరి నెగిటివ్గా నీకు రిప్లై వచ్చినప్పుడు, నీ స్పిరిచువల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు దాన్ని నువ్వు చేయని అవసరము లేదు. హల్లెలూయా. నాకు నిజంగా చాలా కొన్ని సాక్ష్యాలు, కొంతమంది వాళ్ళ లైఫ్లో జరిగిన చాలా చేదైన ఘటనలు తలుచుకున్నప్పుడు బాధేస్తుంది. తెలిసి మనం ఎంతో ఆత్మీయంగా ఉన్నాము అనుకుంటూ కూడా ఎటువంటి తప్పులు చేస్తుంటామంటే, మనము మన జీవితాలే కాదు వేరే జీవితాలను కూడా పణంగా పెడతాం, వాళ్ళ జీవితాలను కూడా ఖరాబ్ చేస్తాం, అటువంటి రిస్క్లో పెడతాం మనం. ఓకే, కాబట్టి ఈ ప్రశ్న మనము వేసుకోవాలి. ఓకే, దీనికి సంబంధించినంత వరకు ఒక మాట ఉంది. 2 తిమోతి 2:15, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. సో దేవుని పని చేయడానికి, లేదా దైవ సంకల్పాన్ని నెరవేర్చడం, లేదా దైవ సేవలో ఉండడానికి, ఆత్మీయంగా ఎదగడానికి ఈ చేసే పని అభ్యంతరకరంగా ఉండకూడదు. అలా ఉందంటే అది దేవుని చిత్తము కాదు. చక్కగా నీ ఆత్మీయ జీవితానికి దోహదపడుతుందా అంటే అది దేవుడి చిత్తమే. ఓకే, అలాగే ఇంచుమించు అలాంటి ప్రశ్న ఇంకోటి ఉంటుంది. నేను చేసే ఈ పని, ఒకవేళ కొన్ని పనులు ఎలా ఉంటాయంటే
నీకు అనిపిస్తాయి. అది చేస్తే మన జీవితాలు బాగుంటాయి, భౌతికంగా బాగుంటాయి, మన కుటుంబ జీవితం బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, స్టేటస్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ మన ఆత్మీయ జీవితము బాగుండదు. ఈ ప్రశ్న కూడా వేసుకోవాలి. అన్నీ బాగున్నా నా ఆత్మీయ జీవితం ఏదన్నా ఎఫెక్ట్ అవుతుందా అని ప్రశ్నించుకున్నప్పుడు మనకి జవాబు వస్తుంది. ఓకే, ఈ రోజుల్లో వివాహాల విషయం అండి, చాలామంది మనం పేరెంట్స్గా ఆ సెర్చ్లో ఉన్నాం. మన పిల్లలకి మనము చూసుకుంటూ ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాము. వాటిల్లో మనం దేవుని అడగాల్సింది నెంబర్ 1 ఆత్మీయత. ఎదుటి వారికి ఆత్మీయత ఉందా లేదా, వాళ్ళు స్పిరిచువల్గా ఎలా ఉన్నారు. కొంతమందిని అడిగినప్పుడు చిత్రమైన సమాధానాలు వస్తుంటాయి. వాటిలో మనం తెలుసుకోవచ్చు అది దేవుని చిత్తమా లేదా అని. పెడద్రంగా పోకూడదు. కొంతమంది వాదిస్తారు, ఏంటంట ఎందుకు చేసుకోవట్లేదు మీరు ఆ పెళ్ళిని, ఏమండి వాళ్ళు అవిశ్వాసులండి, మీకు ఎలా తెలిసింది, మేము మాట్లాడామండి. ఎలా తెలిసిందండి, వాళ్ళు క్రిస్టియన్స్ అండి, చిన్నప్పుడు క్రిస్టియన్స్ మేము చూసాము. ఈ పెళ్ళి పేరయ్యలు ఉంటారే వాళ్ళు చెప్తుంటారు ఈ మాటలు. చిన్నప్పటి నుంచి తెలుసండి మాకు, వాళ్ళు భలేవాళ్ళు మీరు, చిన్నప్పటి నుంచి ఎప్పుడు జనరేషన్స్, కొంతమంది తరతరాల నుంచి క్రిస్టియన్స్ అండి వాళ్ళు. ఎట్లా చెప్తారు మీరు క్రిస్టియన్స్ కాదని, మీరు కదా మొన్న వచ్చారు. ఎలా మాట్లాడారండి, ఎట్లా తెలిసింది మీకు, ఏమండి ఒకసారి మేము జస్ట్ అడిగామండి, ఆ అమ్మాయిని అడిగాము, అమ్మ మారు మనస్సు ఉందమ్మా నీకు అంటే అంకుల్ అమ్మ అదేనమ్మా ఆ మారు మనసు బాప్తిస్మం పెళ్ళి ఎప్పుడు ఇస్తారంట కదా అంకుల్. కానీ కోట్లు ఉన్నాయండి, కోట్లు. ఈ కోట్లు కాదు, ఈ కోట్లు. అప్పుడు అనుకుంటారు కోట్లు ఉన్నాయంట కదా, పర్లేదు వెళ్ళిపోతాం, ఆ కోట్లు ఉంటే చాలు కదా దేవుడు ఇస్తాడులే. రేయ్ మనోడు చెప్తాం కొడుక్కి, చేసుకో నువ్వు నోరు మూసుకొని. కోట్లు వస్తుంటాయి, ఏడ పుట్టావురా నువ్వు, ఏ ఇంట్లో పుట్టావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, చేసుకో తర్వాత వస్తుందిలే అని. నీకు అంత విశ్వాసం లేదా, ప్రార్థించలేవు నువ్వు, ప్రార్థించో, మేమందరం ప్రార్థిస్తాం, ఉపవాసం చేస్తాం, అమ్మాయి విశ్వాసం దాకా వచ్చేస్తుంది. వద్దదే మోసపోయేది మీరే. వీళ్ళు కూడా పోతారట. మారు మనసు ఏంటి అంకుల్, పశ్చాత్తాపం అంటే ఏంటి, ఫస్ట్ టైం వింటున్నాను అంకుల్. బాప్తిస్మము పెళ్ళెప్పుడు కదా అంకుల్, వీళ్ళు అట్టే మాట్లాడతారు. ఏమండి, సో ఇది మనము చూసుకోవాలి, దేవుని చిత్తమా కాదా అన్న విషయం. ఎందుకో దానికి దీనికి సంబంధం లేకపోతే చెప్పాలనిపించింది నాకు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన ఆత్మీయ జీవితాలనే కాదు, వేరే వాళ్ళ ఆత్మీయ జీవితాలను కూడా రిస్క్లో పెడుతున్నాం. అందుకనే దేవుని చిత్తం అవునా కాదా అనేది తెలుసుకొని మనం తీరాలి. ఈ ప్రశ్న వేసుకుంటే ఇది నీకు ఆత్మీయంగా బాగుందా, నీ ఆత్మీయ జీవితం దోహదపడుతుందా, ఇతరుల ఆత్మీయ జీవితాలకి ఇది బాగుందా అని ప్రశ్న వేసుకున్నాడు. ఎస్ అంటే దేవుని చిత్తమే, నో అనే ఆన్సర్ నీకు వస్తే నువ్వు పోనవసరం లేదు దానికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇంకొక 1 యోహాను పత్రిక 2:28 చదవండి. 1 యోహాను పత్రిక 2:28. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ప్రశ్న అర్థమైంది మీకు? ఈ ప్రశ్న ఏం ప్రశ్న తెలిసేది? నేను ఈ పని చేస్తున్నప్పుడు గబక్కని ఏసై వస్తే ఏమవుతుంది? ఇక్కడ ఏం చదువుకున్నాం వాక్యంలో? చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. మీకు గుర్తుంది కదా, ఒక ఉపమానం చెప్తాడు యేసయ్య. ఒక వ్యక్తికి బాధ్యతలు ఇస్తే, పని వాళ్ళ బాధ్యతలు ఇస్తే ఏం చేశాడంటే ఆయన, యజమాని వచ్చే లోపల వాళ్ళని కొట్టి గందరగోళం చేస్తున్నాడు. ఆయన వచ్చే టైంకి మనము మంచి పని చేస్తూ ఉండాలి. ఎప్పుడు చేస్తాము? ఆయన వచ్చినప్పుడు చేస్తాం. ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి మనం ఈ ప్రశ్న వేసుకోవాలి, నేను ఈ పని చేస్తూ ఉన్నప్పుడు గబక్కని యేసయ్య వస్తే ఏంటి నా పరిస్థితి?
ఫర్ ఎగ్జాంపుల్, ఒకరిని క్షమించలేకపోతున్నాం. నేనైతే రోజు వేసుకుంటా ప్రశ్న, అయ్యా గబక్కు నువ్వు ఇప్పుడు వచ్చేసింది నా పరిస్థితి. నాకు నిజంగా రిప్లై రాదు దానికి, నాకు ఆన్సర్ తెలుసు. నేను సెట్ రైట్ అయిపోవాలా. అంటే ఈ విధంగా కొనసాగడం అనేది దేవుడికి ఇష్టము లేదు. సెట్ రైట్ చేసుకోవాలి, తప్పదు, పోరాడాలి. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ని బట్టి మనకి అర్థము అవుతూ ఉంటుంది. ఓకే, ఇంకొక ప్రశ్న. ఈ పని గురించి, నేను చేసే ఈ పని గురించి, నేను దేవుని చిత్తం అనుకుని చేస్తున్నాను కదా, ఈ పని గురించి ఎవరికైనా ఒక మంచి విశ్వాసంలో ఉన్న సోదరి కానీ, సోదరుడు కానీ, లేదా ఒక మంచి పాస్టర్ కానీ, సేవకుడు కానీ వాళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళు ఎలా దీని గురించి రెస్పాండ్ చేస్తారు, ఎలా దీని గురించి వాళ్ళు ఏమంటారు దాన్ని స్పందిస్తారు, ఈ ప్రశ్న వేసుకోవాలి మనం. అర్థమవుతుందా? మనకు ఒకసారి మనం కొన్ని పనులు చేసేటప్పుడు కొంతమంది గుర్తొస్తుంటారు. ఎవరు గుర్తొస్తారు తెలుసా? మనకి ఎవరైతే ఈ పని చేయొద్దని చెప్తారో వాళ్ళు గుర్తొస్తుంటారు. ఆయన వస్తాడో లేడో, ఆయన వాడు వస్తాడేమో. ఒక్కోసారి వాళ్ళు వస్తారండి, దేవుడు పంపిస్తాడు వాళ్ళని నిన్ను ఆపడానికి. అలాగే మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు, మన సంఘంలోనో మన పరిచయంలోనో ఒక మంచి విశ్వాసులు ఉంటారు, మంచి సేవకులు ఉంటారు. మీరు ఊహించుకోండి, నేను ఈ పని చేస్తున్నాను అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఎన్నోసార్లు మనకి మంచి సలహాలు ఇచ్చుంటారు, చక్కగా నడిపించుంటారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని ఒకసారి ఆలోచిస్తే అప్పుడు కూడా మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఏంటి అర్థము? మన దృష్టిలో వాళ్ళు చాలా మెచ్యూర్డ్, చాలా ఎదిగిన విశ్వాసులు, వాళ్ళు కరెక్ట్గా ఎప్పుడు దేవుళ్ళు గైడ్ చేస్తారని తెలుసు మనకి. కానీ ఈ విషయం వచ్చేటప్పటికి నిజంగా నీలో ఆనందం వచ్చింది అనుకోండి, ఎస్ ఆ అంకుల్ బలి సంబరపడతాడు నేను చేస్తున్నాను తెలిస్తే అనిపించింది అనుకోండి, ప్రైజ్ ద లార్డ్, గో హెడ్, నువ్వు వెళ్ళు, దేవుని చిత్తమని తలంచుకుని వెళ్ళు. ఒకవేళ అస్సలు ఒప్పుకోడు అంకుల్, అమ్మో చెప్పను కూడా చెప్పకూడదు అంకుల్కి ఇది అని అనుకున్నాం అనుకోండి, ప్రాబ్లం ఏముంది? దేవుని చిత్తము కానట్టు. ఓకే, సో ఇది కూడా మనము ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఓన్లీ దేవుని స్వరమే వినిపించడండి. దేవుడు రకరకాలుగా మాట్లాడతాడు. వాటిల్లో ఒక రకం ఏంటండి, ఒక మార్గం ఏంటి? ఇతరుల ద్వారా ఆయన మాట్లాడతాడు, ఇతరుల సలహాల ద్వారా మనతో మాట్లాడతాడు. చూడండి, ఈ మాట చదువుకుందాము. సామెతలు 11:14. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులునుట రక్షణకరం. అలాగే 24:6లో కూడా ఉంటుంది సామెతలు, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులునుట రక్షణకరం. కాబట్టి బైబిల్ చెప్తుంది, బైబిల్ సలహా ఇస్తుంది, అయ్యా బాబు కేవలం నీకు ఎప్పుడు కంటిన్యూస్గా దేవుడే మాట్లాడు, డైరెక్ట్గా దేవుడే మాట్లాడు. నేను చెప్తానండి, ఛాలెంజ్ చేసి చెప్తాను, 99.99999% దేవుడు డైరెక్ట్గా మాట్లాడు. ఎవరికో 100 మందిలో ఒక్కరికి కూడా ఉండకపోవచ్చు ఒక్కోసారి డైరెక్ట్గా మాట్లాడమ్మా. డైరెక్ట్గా అంటే ఏంటి? మోషే, మధుబాబు, నా జీవితంలో కౌంట్ చేసుకుంటే ఒకసారి 2 సార్లు అటు విన్నాను అంతే. ఒకసారి ఎప్పుడు తెలుసా, నా డ్యూటీ తెల్లవారుజామున లేయాలి, నేను 3 గంటలకు 3:30కు అలారం పెట్టుకుని నిద్రపోయా. జోధ్పూర్లో ఉన్నాను నేను అప్పుడు, ఒక్కడనే ఉన్నా సింగిల్గా. అలారం కొట్టేసింది, నువ్వు నొక్కేసానో లేదా కొట్టలేదు నాకు తెలియదు. డ్యూటీకి వెళ్ళకపోతే భయంకరమైన యాక్షన్ తీసుకుంటారు, మిలిటరీ కదా, సమయానికి వెళ్ళకపోతే. సడన్గా మధు అనే శబ్దం వినపడింది నాకు. నేను జవురుకొని లేచాను. నేనేమనుకున్నాను తెలుసా, ఎవరి స్వరమో తెలీదు. నేనేమనుకున్నానంటే డ్రైవర్ వచ్చేసాడు, నా సెక్షన్కి నేను పోలేదు, సెక్షన్ నుంచి మా బాసు నా కోసం బండి పంపించాడు అని అనుకున్నాను. నిజంగా మీరు నమ్మరు, నేను ఏమి చూడలే, సమయం చూడలేదు, నాకు గుర్తొచ్చిందంత డ్రైవర్ వచ్చేసాడు అని గబగబ తలుపు తీసి ఎవ్వరు లేరు అక్కడ.
మెల్లగా వచ్చి ఆలోచించుకుంటూ వస్తాను, ఏంటబ్బా ఇది ఇంత క్లారిటీగా రీసౌండ్ వచ్చింది మధు అని. ఆ రోజు దేవుడు చక్కగా నా మనసులో చెప్తున్నాడు, పిచ్చోడా అలారం ఆపేసి పడుకున్నావు నువ్వు చూసుకొని. అలారం ఆపేస్తున్నాను, అలారం ఆపేస్తున్నాను, అలారం ఆపేసి పడుకున్నావు, నేనే పిలిచాను నేను నా మనసులోంచి వస్తుంది. చూడండి, వినిపిస్తుందండి, వినిపిస్తుంది. అవసరమైనప్పుడు ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చాలామందితోటి ఇతరుల సలహాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఇతరుల సలహాలు నీకు అనేక సందర్భాల్లో నిన్ను ఎవరైతే నడిపించారో వాళ్ళు ఏమనుకుంటారు అని నువ్వు ఆలోచించినప్పుడు, ప్రశ్న వేసుకున్నప్పుడు కూడా నీకు అర్థమైపోతుంది ఇది దేవుని చిత్తమా కాదా అని. వచ్చేసాము, లాస్ట్ ప్రశ్నలకు వచ్చేసాము. ఇది చేయడం వల్ల నేను దేవునికి అవమానం తెచ్చి నా సాక్ష్యాన్ని నేనేమన్నా పోగొట్టుకుంటానా? ఏమండే, వినిపిస్తుందా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ప్రశ్నమ్మ వినండి అని చెప్పండి, పక్కన చెప్పండి, నిజంగా చెప్పండి, చేయి పెట్టి ఇంకొక ప్రశ్నమ్మ వినండి, చాలు, అయిపోయిన తర్వాత ఇంటికి పోయి పడుకోవచ్చు. హల్లెలూయా. ఓకే. సో రోమీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 23-24లో రాసినట్టుగా ఒక మాటను చూడండి. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. నేను నాకొచ్చిన ఈ తలంపుని పనిలో పెడితే, దాని క్రియారూపకం పెడితే, దాన్ని చేస్తే నా సాక్ష్యము దెబ్బతింటదా? నంబర్ 1. అందులోనే 2వ పార్ట్ ప్రశ్న, దేవుడి నామము దూషించబడుతుందా? ఈ ప్రశ్న అంటే నా సాక్ష్యం దెబ్బతిని దేవుని నామం దూషించబడుతుందా అని ప్రశ్న వేసుకున్నప్పుడు దానికి ఎస్ అని రిప్లై వస్తే దాని జోలికి మనము వెళ్ళొద్దు. నో అనే రిప్లై వస్తే కళ్ళు మూసుకొని వెళ్ళిపోవడమే. అంటే నీ సాక్ష్యం బలపడుతుంది, దేవుడి నామం ఇంకా మహింపరచబడుతుంది అని చెప్పినప్పుడు అని నీకు అనిపించినప్పుడు నువ్వు వెళ్ళాలి. అది దేవుని చిత్తంగా మనము భావించాలి. ఓకే. అలాగే ఇంకొక ప్రశ్న, ఇది నేను చేయడం వల్ల ఇతరులు ఏమైనా అభ్యంతర పడతారా? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి ఇది. ఇది చేయడం వల్ల ఇతరులు ఏమైనా అభ్యంతర పడతారా? ఏమండి, ఇది నిజంగా వాస్తవంగా జరిగింది. ఒక అన్యులైన ఒక ఫ్యామిలీ ఒక సంఘానికి వస్తున్నప్పుడు చాలా పెద్ద సంఘం అది. జనరల్గా వాళ్ళకి అందరు పరిచయం అవుతారండి పెద్ద సంఘంలో. పెద్ద సంఘం అంటే నేను 500 చెప్తానండి, 500 అంతకన్నా ఎక్కువ మద్దు మనకి. ఓకే, 500 అనుకుందాం. ఈ 500లో ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటారు వాళ్ళు. పాస్టర్ పరిచయం అవుతాడా? పరిచయం అయినా ఆ 1-2 నిమిషాలే, పాస్టర్ గారు ప్రార్థన చేసుకోండి ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళకి పరిచయం అయితే ఎవరు పరిచయం అవుతారు వాళ్ళకి? ఆ పక్కన ఉన్నోళ్ళు. అది కూడా వాళ్ళు దయ తెలిసి, బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్, కొత్తగా ఉన్నట్టున్నారు మీరు సంఘానికి, ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రదర్ అని పలకరిస్తే ఓకే, లేకపోతే అది కూడా లేదు. వీళ్ళకి కనపడేది ఎవరండి డైరెక్ట్గా? ఆ పక్కనోళ్ళే. ఈ పక్కనోళ్ళు విశ్వాసులు కదా, వీళ్ళు ఏదో ఆశిస్తారు వాళ్ళ దగ్గర నుంచి. అంటే వీళ్ళు చాలా పరిశుద్ధులు, అబ్బో ముట్టుకుంటే కాలిపోతానేమో, ఎందుకంటే మనం కూడా 2 పోజులు కొడతాం బైబిల్ పట్టుకొని. అంటే ఏందో మనం ముట్టుకుంటే మాకు మరకంటుంది, లేదా మీరు కాలిపోతారు అన్నట్టుగా మనం ఉంటాం అనమాట. చాలా పరిశుద్ధులం మేము అనిపేసి. చాలా పరిశుద్ధులం అనుకున్నప్పుడు వాళ్ళ ఊహలు ఎలా ఉంటాయండి? ఈ పరిశుద్ధి నుంచి మనం కూడా కొద్దిగా అట్ట తాకైనా సరే ఆ పరిశుద్ధిని మనము తెచ్చుకోవాలి అనుకుంటారు కదా. వాళ్ళు తప్పు లేదు పాపం, అమాయకులు. అట్ట కాకుండా ఈయన వచ్చినప్పటి నుంచి అట్టు చూసుకుంటూ ఇట్టు చూసుకుంటూ వాక్యం చెప్తుంటే ఈయన పాటికని
పక్కన చెయ్యేసుకుని ఇంకొకరితో మాట్లాడుతూ, ఓకే, ఎవరన్నా సాక్ష్యాలు చెప్తుంటే అని నవ్వుకుంటా. నన్ను మా చర్చిలో ఒక సిస్టర్ అడిగింది, ప్రతి సండే సాక్ష్యం చెప్పేవాడు. నేను వచ్చేది ఏం చేస్తాను, సాక్ష్యం వచ్చేదండి నాకు, నేను చెప్తాను. ఆ సిస్టర్ అయితే మంచిగా అడిగింది, మంచి మనసుతో అడిగింది, మలయాళీ సిస్టర్. బ్రదర్, ప్రతి ఆదివారము మీ సాక్ష్యాలు చాలా బలపరుస్తాయి నన్ను, కానీ ఎందుకు ప్రతి ఆదివారం మీకే ఇస్తాడు సాక్ష్యాలు, మాకెందుకు ఇవ్వడు అని. నేను చెప్పే సాక్ష్యాలు ఏం తెలుసా? నేను వస్తుంటే సైకిల్ చైన్ పడిపోయింది, ప్రార్థించాను, మెకానిక్ లేడు, దేవా ఒక పుల్ల పెట్టి ట్రై చేస్తాను ప్రభువా, అది పడిపోవాలా అని ప్రార్థిస్తే పడిపోయింది, చక్కగైంది, చర్చికి వచ్చేసి. ఇది నేను చెప్పే సాక్ష్యాలు. అవి ఉజ్జీవపరుస్తున్నాయంటే ఎందుకంటే అంతకని చెప్పేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అట్ట కాకుండా ఆ సిస్టర్ మంచిగా చెప్పారు నా దగ్గరికి వచ్చి. అట్ట కాకుండా వెనక కూర్చున్నాడు, ఈయనకి సైకిల్ పడిపోయి ఉంటుందే, ఈరోజు ఇంకేదో పడిపోయి ఉంటుందే, ఈరోజు టూత్ పేస్ట్ అయిపోయి ఉంటుందే, దాని గురించి ప్రార్థన చేస్తాను అంటే ఎట్లుంటుందండి? కొత్త వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చాలా కేర్ఫుల్గా ఉండాలండి మనం. ఇది సంబంధం లేకుండా చెప్తున్నాను. మన బిహేవియర్ అవిశ్వాసులకి వెల్కమింగ్గా ఉందా, లేకపోతే నువ్వు పోరా బాబు అనిపిస్తుందా? మనందరం ప్రశ్నించుకోవాలి ప్రశ్న. దేవుడికి మనందరం లెక్క చెప్పాలి, ఓకే? అలా కాకుండా అలా ఇంకా 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 మనకి ఎన్నో ఉంటాయండి, ఎన్నో ఉంటాయి. ఫోన్ వచ్చింది, వెళ్ళు, బయటికి వెళ్ళు, మాట్లాడి వచ్చేసి. అలా కాకుండా ఎక్కడో పడిపోయిన ఫోన్ లాగి ఏం వాట్సాప్ వచ్చింది, ఎందుకంటే మెసేజ్ బోరు కొడుతుంది, సాక్ష్యం బోరు కొడుతుంది. వాళ్ళకి ఎట్లుంటుందండి? పక్కన వచ్చిన వాళ్ళకి, అవిశ్వాసుల గురించి చెప్తున్నాను నేను, ఎట్లుంటుంది వాళ్ళకి? వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మానేస్తారు. ఒకరోజు కనపడి పక్కన ఎవరో పెద్దవాడు ఎవరో, ఏమండి మీరు రావడం లేదండి ఈ మధ్య అంటే, మాకేం వ్యత్యాసం కనపడడం లేదండి, అక్కడ ఇక్కడ ఒకటే ఉంది, మేము వెళ్ళే అది ఒకటిగా ఉంది, మీ దగ్గరే అటుగా ఉంది, మా దగ్గర గంటల్లో మోగుతుంటాయి. ఎట్లుంటుందండి? మనం చేసే పని ఎవరికైనా అభ్యంతరంగా ఉందో ప్రశ్నించుకుందాం. నేను ఒక మాట చదువుతాను చూడండి, ఎంత పవర్ఫుల్, నాకు భలే ఇష్టం ఈ మాట అంటే. రోమీయులకు రాసిన పత్రిక 14:13. 14:13. కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందుము, ఇదే గాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుందుమని మీరు నిశ్చయించుకునడి. 1 కొరింథీయులు 8:9 ఒక మాట చెప్పుంది, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూసుకోండి. ఏమండి, మనం చేసే ఏ పని, మనకొచ్చే ఈ తలంపు ఎవరికైనా అభ్యంతరంగా ఉందా? ఈ ప్రశ్న వేసుకోవాలి మనం. ఉంది అంటే దేవుని చిత్తం కాదు, అది క్లియర్. లేదు, వాళ్ళని బలపరుస్తున్నావు మన ప్రవర్తన వల్ల. నేను చెప్పేది అన్యుల కోసమే కాదు, విశ్వాసులు కూడా. పక్క విశ్వాసి నీ వల్ల ఎంకరేజ్మెంట్ పొందుతున్నాడా నువ్వు చేసే పని వల్ల, లేదా అభ్యంతర పడుతున్నారా? ఒక్కసారి ఆలోచించుకుంటే, ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకుంటే ఎస్ అని చెప్తే యూ డూ, నువ్వు వెళ్ళి చేస్తూ వెళ్ళు, డోంట్ వరీ. నో అని ఆన్సర్ వస్తే ఆపే. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ యాజ్ వెల్ యాజ్ టు దెమ్. నీకు అది ఆశ్చర్యకరం కాదు, వేరే వారికి కూడా ఆశ్చర్యకరంగా ఉండదు. కాబట్టి ఇదొక ప్రశ్న మనం వేసుకోవాలి. ఇది నేను చేసే ఈ పని ఎవరికైనా, మీరు అందరు నా వైపు చూస్తేనే నేను మాట్లాడతా. అవన్నీ జరుగుతుంటే మన దావీదు ఉన్నాడు, దావీదు అవన్నీ క్లియర్ చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు అందరూ పోయి చేస్తున్నారు అక్కడ, లేదు కదా? నన్ను చూడండి, చెప్తాను. ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. నేను చేసే ఈ పని వేరే వారికి అభ్యంతరకరంగా ఉందా లేదా? ఉంది అంటే వద్దు, అది దేవుని చిత్తం కాదు. లేదు అని నీకు ఆన్సర్ వస్తే అది దేవుని చిత్తము అనగా. ఫైనల్గా 12కి వచ్చాను, చూసారా? నేను ముగించేస్తున్నా. 1 యోహాను 2:27 మాట చదువుదామండి. 2:27 1 యోహాను 2:27.
చదువు. ఉమ్, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి ఆయన అభిషేకం మనలో నిలుస్తుంది, ఆయన స్పిరిట్ మనలో ఉంటుంది. ఆయన స్పిరిట్ మనలో ఉన్నప్పుడు మనకి ఎవరు బోధించిన అవసరం కూడా లేదు. ఇటువంటి చిన్న చిన్న ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు మనకు వచ్చే ఆన్సరే మనల్ని చక్కగా దేవుని చిత్తం వైపు నడిపిస్తుంది. అలాగే ఆయన ఇచ్చిన అభిషేకము, నిజంగా నీ మీద అభిషేకం ఉంటే, ఆ స్పిరిట్ మన మీద ఉంటే ఆయన సత్యమే చెబుతాడు, అబద్ధము రాదు. ఓకే, ఇది అన్నిటిని గూర్చి మీకు బోధించిన ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు, నిలిచి ఉండుడి. మనము ఆయన చిత్తంలో నిలిచి ఉండాలంటే మనకి రైట్ బోధ అందాలి. ఈ రైట్ బోధ అందరం అంటే మనం మాట్లాడుకున్నాం, కొన్ని ప్రశ్నలు వేసుకున్నప్పుడు మనకి రియల్గా మంచి మనస్సాక్షితో మనం వేసుకున్న ప్రశ్నలకి మనకు వచ్చే జవాబులే ఆయన మాటలు, ఆయన బోధ. ఈ సింపుల్ క్వశ్చన్స్ మనం వేసుకున్నట్టయితే చాలా వరకు మనం తెలుసుకోవచ్చు దేవుని చిత్తాన్ని. ఏదో ఉపవాస ప్రార్థన చేసి మనం అడగనవసరం, కొన్ని విషయాలు అడగాలి. ఒకసారి అర్థం కాదు ఇవన్నీ, ఈ ప్రశ్నలకి అంతు చిక్కని చిత్తం కూడా ఉంటుంది, వీటన్నిటికీ తెలియని చిత్తం కూడా ఉంటుంది. వాటి గురించి మనం ప్రత్యేకంగా ఆయన సన్నిధిలో గడపాలి, ఉపవాసం చేయాలి, అని ప్రార్థించాలి. దేవుడు చక్కగా నడిపిస్తాడు. అయితే మనకి ఎదురయ్యే చాలా వరకు విషయాలు, ఈ కొన్ని ప్రశ్నలు, సింపుల్ ప్రశ్నలు మనం వేసుకోవడం వల్ల మరి దేవుడు మనకి తన చిత్తాన్ని రూఢిపరుస్తాడు. ఇది కరెక్టా కాదా అనే విషయం మనకి అర్థమవుతుంది. మనందరం కళ్ళు మూసుకుందాం. చెప్పినవన్నీ కూడా జస్ట్ ఒకటి 2 నిమిషాల్లో మనము నెమరు వేసుకొని ప్రార్థించుకుందాం. దేవుని చిత్తము తెలుసుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది. కేవలం తెలుసుకోవడమే కాదు, దాన్ని మనం వెంబడించాలి. ఆ దేవుని చిత్తాన్ని మనం వెంబడించాలి. ఆ వెంబడించడంలోనే సమస్య ఉంది. మరి ఎందుకు వెంబడించమంటే డౌట్ వల్ల వెంబడించం, కొన్ని అనుమానాల వల్ల వెంబడించం. ఆ అనుమానాలు దేవుని చిత్తం బట్టి మనకు వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలంటే కొన్ని ప్రశ్నలు, సామాన్యమైన ప్రశ్నలు మనల్ని మనము అడిగినప్పుడు దానికి వచ్చే ఆన్సర్ని బట్టి మరి చక్కగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మరి ఇదిగో ఈ పని నేను చేసినందువల్ల ఇది బైబిల్లో రాయబడిన బోధలకి ఏమైనా వ్యతిరేకంగా ఉందా అని ప్రశ్నించుకోవడం వల్ల కూడా మనకి వచ్చే ఆన్సర్ని బట్టి దేవుని చిత్తం అర్థమవుతుంది. అలాగే నేను ఈ పనిని, నాకు వచ్చిన ఈ తలంపుని నిజమైన మంచి మనస్సాక్షితో చేయగలనా? అలాగే మరో ప్రశ్న, నేను దేవుని మహిమపరుస్తూ ఈ పనిని నేను చేయగలను, నేను ఈ చేసినందువల్ల దేవుడికి మహిమ దొరుకుతుందా? అలాగే యేసు ప్రభువు సహవాసంలో ఉంటూ నేను ఈ పని చేయగలనా? అలాగే నేను ఈ పని చేస్తూ దేవుడు నన్ను ఆశీర్వదించమని అడగగలనా? అలాగే నా ఆత్మీయ జీవితము మొద్దుబారేటట్టుగా ఈ పని ఏమైనా నన్ను మరి బలహీనపరుస్తుందా? మరి నాకే కాదు ఇతరుల జీవితాలకు కూడా ఉపయోగపడేటట్టుగా ఈ పని ఉందా? అలాగే ఒకవేళ యేసు ప్రభు రాకడే వస్తే నేను ఈ పని చేస్తున్నప్పుడు ఆయన సంతోషిస్తాడా? అలాగే నన్ను ఇంతవరకు నడిపించిన మంచి జ్ఞానము కలిగిన అభిషేకించబడిన సేవకులు లేదా సహోదరులు, నన్ను సలహాలు ఇచ్చి నడిపించిన వారు ఈ పని నేను చేయడం చూస్తూ లేకపోతే తెలుసుకున్నప్పుడు వాళ్ళ ప్రతిక్రియ ఎలా ఉంటుంది అని నేను ఆలోచించుకోవడం ద్వారా మరి ఈ ప్రశ్న మనం వేసుకుంటున్నామా? నేను ఈ పని చేయడం ద్వారా దేవుని నామాన్ని దూషించడమే కాదు, నా సాక్ష్యాన్ని కూడా నేను పోగొట్టుకోగలుగుతున్నానా? మరి ఈ సాక్ష్యం దెబ్బతింటుందా? దేవుని నామం అవమానపరచబడుతుందా? ఈ ప్రశ్న మనం వేసుకుందామా? నేను ఈ పని చేయడం వల్ల వేరే వాళ్ళు ఏమైనా అభ్యంతరపడుతున్నారా? పిల్లరా, ఈ ప్రశ్నలన్నీ వేసుకున్న తర్వాత ఇంకా నా జీవితంలో నేను ఈ పని చేయడానికి స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నానా? ఈ ప్రశ్నలన్నిటి తర్వాత కూడా
నాలో ఒక ధైర్యము, సంతోషం కలుగుతుందా ఈ పని చేయడానికి? ఈ ప్రశ్నలు మనం వేసుకుందాం. చిన్న చిన్న విషయాల్లో, పెద్ద పెద్ద విషయాల్లో దేవుడు చక్కగా నడిపిస్తాడండి. ఎందుకు యేసు ప్రభువు పెద్ద పెద్ద విషయాలు, పెద్ద గొప్ప జ్ఞానులకి అర్థం కాని విషయాలు సామాన్యులకి అర్థమయ్యేలా చేశాడు? కారణం ఉపమానాల ద్వారా చెప్పాడు ఆయన, సింపుల్గా. కానీ మనం అనుకుంటాం దేవుడు అంటేనే ఏదో గంభీరమైనటువంటి విషయాలు, దేవుడు అంటే అర్థం కాని విషయాలు అనుకుంటాం. కానీ దేవుడు చాలా సింపుల్గా కొన్ని తన చిత్తాన్ని నెరవేరుస్తాడండి. తన విషయాలను సింపుల్గా చెప్తాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన దేవుడు కాంప్లికేటెడ్ దేవుడు కాదు, అర్థం కాని దేవుడు కాదు, కన్ఫ్యూజన్ దేవుడు కాదు. మన దేవుడు సింపుల్గా అర్థమయ్యే దేవుడు. ఈ దేవుడు మనల్ని సింపుల్గా నడిపించే దేవుడు. ఈ దేవుడిని అనుకుందాం. దేవుని చిత్తాన్ని రుజువుపరచుకోవడం నేర్చుకుందాం. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, దాన్ని వెంబడించేలా ప్రయత్నం చేద్దాం. మనందరినీ దేవుడు ఆశ్రయించును గాక. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. నువ్వు మంచి దేవుడు ప్రభువా. ఈరోజు మాతో మాట్లాడావు. అవును తండ్రి. అయ్యా, నీ మాటలు, నీ చిత్తము తెలుసుకొని కేవలము తెలుసుకుంటూనే ఉండడం కాదు, వాటిని చేయగలిగే శక్తి మాకు దయచేయండి. అవి చేయాల్సి వచ్చినప్పుడు చాలా అనుమానాలు వస్తాయి ప్రభువా. నిజంగా దేవుని చిత్తమేనా, ఫైనల్గా నేను చేయబోతున్నాను, ఇది చిత్తమా, నీ చిత్తమా అని అనుమానాలు వచ్చినప్పుడు ప్రభువా, అయ్యా కొన్ని ప్రశ్నలు నాకు నేను వేసుకునేలా మీరు నేర్పించారు. ఇది ప్రాక్టీస్ చేసి నా ఆత్మీయ జీవితంలో నీ చిత్తాన్ని పరిపూర్ణంగా చేయగలిగే కృప మా అందరికీ దయచేయమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.